పవన్ కళ్యాణ్ ఒక కమెంట్ చేశారు సార్. ఐ మీన్ స్టేట్మెంట్ అనుకోవాలేమో. మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పేసి ఒకసారి పవన్ కళ్యాణ్ బయట ప్లే చేయండి. కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి మరో 10 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది అనడం వేరు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అనడం కాస్త డిఫరెన్స్ ఉంది కదా సార్. అంటే మొదట్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న క్రమంలో, తెలుగుదేశం పార్టీతో అలయన్స్ ఏర్పడిన క్రమంలో పవర్ షేరింగ్ అనే డిమాండ్ వచ్చింది. ఆ తర్వాత ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు అనే ప్రచారం జరిగింది సార్. ఇప్పటికీ కూడా నెక్స్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ అని చెప్పి కొంతమంది కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఆ సామాజిక వర్గం అవ్వచ్చు, లేకపోతే జనసేన నాయకులు, జన సైనికులు అవ్వచ్చు. సో ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు పవన్ కళ్యాణ్? పాయింట్, పవర్ షేరింగ్ అనేది పవన్ కళ్యాణ్ ఏనాడు అనలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించిన మాట నిజం. జోగయ్య పవన్ కళ్యాణ్ అభిమానులుగా కనబడుతూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేటువంటి ముద్రగడ్డ లాంటి వాళ్ళు, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు అన్నమాట నిజం. అది ఒక రకంగా అస్మదీయుల వ్యాఖ్య కాదు, తస్మదీయుల వ్యాఖ్య. నేను అది మన చర్చల్లోనే అనేక సార్లు చెప్పాను. తర్వాత వాళ్ళు ఎక్కడ తేలారో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే తేలారు కదా. అందువల్ల క్లియర్గా పవన్ కళ్యాణ్ వెల్విషర్స్గా ఆ మాట అనలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ అనేది అంటే అర్థం ముఖ్యమంత్రి అనే పవర్ షేరింగే ఉండాల్సిన అవసరం లేదు కదా. పవర్ షేరింగ్ కెన్ ఆల్సో బి ఇప్పుడు పవర్ షేరింగ్ కాదా? ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అది కూడా పవర్ షేరింగే. పవర్ షేరింగ్లో ఏ రకమైన పవర్ షేరింగ్ అనేది పాయింట్. ఇప్పుడు పవర్ షేరింగ్ కాదా? 2.5 ఏళ్ళు ఒకరు ముఖ్యమంత్రి, 2.5 ఏళ్ళు మరొకరు ముఖ్యమంత్రి అనే పవర్ షేరింగ్ ఎప్పుడు వస్తుంది? 2 పార్టీలకు సమానంగా సీట్లుండి, లేదా ఒక పార్టీ సొంతగా అధికారానికి వచ్చే పరిస్థితి లేనప్పుడు, ఇంకో పార్టీ సహకారమే అనివార్యమైనప్పుడు ఆ పార్టీ గనక షరతు పెడితే పవర్ షేరింగ్ ఉంటుంది. మీకు ఉదాహరణకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకే సొంతగా అధికారం వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు కుమారస్వామి జనతాదళ సెక్యులర్ ఒక కండిషన్ పెట్టారు, మాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మేము కలిసి ఉంటాము అని. బీహార్లో వాస్తవంగా బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, కానీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే అలయన్స్లో ఉంటాడు. మహారాష్ట్రలో బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ, కానీ వ్యూహాత్మకంగా ఏక్నాథ్ షిందేని పెట్టారు. ఎందుకంటే శివసేన ఓట్లు చీలిపోవాలి, మొత్తం ఉద్ధవ్ ఠాక్రే వెనకాల ర్యాలీ కాకూడదు అని. ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ముఖ్యమంత్రుల షేరింగ్ ఉంటుంది. నార్మల్గా పవర్ షేరింగ్ అంటే ముఖ్యమంత్రుల షేరింగ్ కాదు. అది ఎలక్టోరల్ అరిథమెటిక్ రీత్యా లేదా అనివార్య రాజకీయ వ్యూహాల రీత్యా పవర్ షేరింగ్, ముఖ్యమంత్రుల షేరింగ్ ఉండవచ్చు. అందువల్ల పవర్ షేరింగ్ అంటే సీఎం షేరింగ్ కాదు. వాస్తవంగా మీరన్న నిజం, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సామాజిక వర్గం భావించడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మనం మొదటి నుంచి చూస్తే 2 కులాలు ఆధిపత్యం చెలాయించాయి. కాంగ్రెస్, టీడీపీలలో ఆ 2 కులాలు అందరికీ తెలుసు, ఓపెన్గా చెప్పుకోవచ్చు, కమ్మ, రెడ్డి. కాపులు ఆంధ్రప్రదేశ్ సామాజికంగా చూసినప్పుడు ఒక పెద్ద డెమోగ్రఫిక్ గ్రూప్. కానీ రాజకీయ అవకాశాలు, ముఖ్యమంత్రి అనే పదవి, రాజకీయ అవకాశాలు అంటే ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులకు కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ సామాజిక సమీకరణలో దళితులు, ఓబీసీలు వారు సాధారణంగా సంఖ్యాపరంగా ఎక్కువ, రాజకీయ పరంగా అవకాశాలు తక్కువ ఉంటాయి. మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 50% పైగా బీసీలు ఉన్నాయి. ఏనాడు బీసీ ముఖ్యమంత్రి కాలేదు. కానీ బలమైన సామాజిక వర్గాలుగా, అగ్రకులాలుగా ఉన్నవి కమ్మ, రెడ్డి, కాపు. సో కానీ కాపులు కాంగ్రెస్ రాజకీయాల్లో వారికి ప్రాధాన్యత రాలేదు ముఖ్యమంత్రి అనే స్థాయిలో. తెలుగుదేశం రాజకీయాల్లో అవకాశమే లేదు, ఎందుకంటే అది కుటుంబ పార్టీ కనుక. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం రాదు, మళ్ళీ అది కుటుంబ పార్టీగా మారింది కనుక, కుటుంబ పార్టీగానే ఆవిర్భవించింది కనుక. అందువల్ల కాపుల్లో ఉండేటువంటి ఆ పొలిటికల్
డిస్కంటెంట్ వల్ల చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని ఆశించవచ్చు. చిరంజీవి కాపు నాయకుడని చెప్పలేము. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు ఆశించవచ్చు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు. అందువల్ల ఆ సామాజిక వర్గం ఆశించడంలో తప్పేమీ లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశపడడంలో తప్పేం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఈనాడు కూడా ఆ రకమైన వ్యక్తీకరణ చేయలేదు. ఏమైనా చేశారంటే టీడీపీ జనసేనల మధ్య అగాధాన్ని సృష్టించాలని కోరుకునే పెద్దలు ముద్రగడ లాంటి వారు, హరిరామ జోగే లాంటి వారు ఈ డిమాండ్ పెడుతూ వచ్చారు తెలివిగా. కానీ ఇప్పుడున్న అరిథమెటిక్ రీత్యా అది అయ్యే పనే కాదు. ఎందుకంటే బీజేపీ, జనసేన బీజేపీ లేకున్నా కూడా టీడీపీ చాలా కంఫర్టబుల్ మెజారిటీతో ఉండగా దీనికి ఏ రకంగా సీఎం షేరింగ్ ఉంటుంది. అందువల్ల అరిథమెటిక్ ఒక డైమెన్షన్. ఇక పోనీ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ కూడా యాక్చువల్గా పనిచేయదు. అల్టిమేట్గా అరిథమెటికే. ఇప్పుడు ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కన్నా అనుభవజ్ఞుడా. ఇప్పుడు నితీష్ కుమార్ అంటే బీహార్ బీజేపీలో ఉన్న ఏ నాయకుడి కన్నా కూడా అనుభవజ్ఞుడు. కర్ణాటకలో సిద్ధరామయ్య కన్నా లేదు డికే శివకుమార్ కన్నా కుమారస్వామి చాలా గొప్పవాడా. కానీ అక్కడున్న ఎలక్టోరల్ అరిథమెటిక్ రీత్యా ఆ డిమాండ్కు ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలక్టోరల్ అరిథమెటిక్ లేదు. ఎక్స్పీరియన్స్ రీత్యా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికి పవన్ కళ్యాణ్కు రాజకీయంగా కానీ పర్సనల్గా కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయ స్టేచర్ వేరు కనుక. ఇక అందువల్ల ఈ పవర్ షేరింగ్ అనేది ఇప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్ లేదు. మరి ఈ మాట ఎందుకని ఉండాలి పవన్ కళ్యాణ్? కొన్ని సందర్భాల్లో ఎమోషనల్గా లేదు, కూటమి చాలా ఐక్యంగా ఉంది, రెండు పార్టీలు చాలా ఐక్యంగా ఉన్నాయని చెప్పే ఒక రాజకీయ ఎక్స్ప్రెషన్ అయినా కావచ్చు. లేదు ఒక రాజకీయ వ్యూహంగా కూడా ఉండవచ్చు. ఎందుకంటే టీడీపీ జనసేనలు ఎంతవరకు కలిసి ఉంటాయి, బీజేపీ రాజకీయ వ్యూహం ఏమై ఉంటుంది, బీజేపీ చరిత్రలో కలిసి ఉన్న ఏ పార్టీని శాశ్వతంగా కలిసి లేదు. ఇది అనేక ఉదాహరణలు కూడా నేను చెప్పాను. పంజాబ్లో అకాలీదళ్, కాశ్మీర్లో పీడీపీ, మహారాష్ట్రలో శివసేన, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఇలా మీరు చెప్పుకుంటూ పోతే చాలా పార్టీలు. దేశంలో ఎక్కడా కూడా, తమిళనాడులో అన్నాడీఎంకే, అస్సాం గణ పరిషత్, ఇలా మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ మిత్రపక్షాలుగా ఉండి దూరమైంది. ఒరిస్సాలో బిజు జనతాదళ్ కొనసాగించకపోవడమే కాదు, ఆ అలయన్స్ పార్టీ ప్రయత్నం కూడా జరిగింది. కొనసాగించడమే కాదు, మీరన్నది చాలా కరెక్ట్. ఆ అలయన్స్ పార్ట్నర్లను చీల్చడం బలహీనపరచడం అయితే జరిగింది. బలహీనపరిచింది బీజేపీ అనడం కన్నా పడ్డాయన్నది మాత్రం నిజం. ఇప్పుడు బీజేపీతో కలిసిన ఏ మిత్రపక్షం భారత రాజకీయాల్లో బలపడిందో నాకు ఒక్క ఉదాహరణ మీరు చెప్పండి. నేను వరుస అస్సాం గణ పరిషత్ ఇవాళ ఎక్కడుంది? బీహార్ జేడీయూ బీజేపీ కన్నా సీనియర్ పార్ట్నర్, ఇవాళ జూనియర్ పార్ట్నర్ అయిపోయింది. లోక్ జనశక్తి పార్టీ రెండుగా చీలిపోయింది. గుజరాత్ హర్యానా జననాయక జనతా పార్టీ 10 సీట్లు తెచ్చుకున్న ఈ జేజేపీ వాళ్ళ ఒక్క సీట్ లేదు. మీకు జమ్మూ కాశ్మీర్ పీడీపీ ఇవాళ ఎక్కడుంది? లోయెస్ట్ ఎవర్ టాలీకి పడిపోయింది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటక జేడీఎస్ ఇప్పుడు కలిసి ఉన్నా చాలా బలహీనపడింది గతంతో పోలిస్తే. మీకు మహారాష్ట్ర శివసేన రెండుగా ముక్కలైంది. ఒరిస్సా బిజు జనతాదళ్ అధికారాన్ని కోల్పోయింది. పంజాబ్ శిరోమణి అకాలీదళ్ థర్డ్ ప్లేయర్ అయింది. అక్కడ ఫస్ట్ ఆప్, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ శిరోమణి అకాలీదళ్. తమిళనాడు అన్నాడీఎంకే బలహీనపడింది. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ బీజేపీతో కలిసిండి బలహీనపడలేదు, కానీ బీజేపీ బలపడి తృణమూల్ కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యామ్నాయమైంది. ఉత్తరప్రదేశ్లో మీరు బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీతో దాగుడు మూతలాడి వాళ్ళ బాగా బలహీనపడింది. ఇన్ని దేశవ్యాప్తంగా ఇన్ని పార్టీలు ఉదాహరణలు ఇచ్చాను. కానీ ఆంధ్రప్రదేశ్ బి డిఫరెంట్. సో అందువల్ల ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే భారత రాజకీయాలని పరిశీలించి బీజేపీ రాజకీయ వ్యూహాలను పరిశీలించిన వారికి ఎవరికైనా ఈ ప్రశ్న అనివార్యంగా వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్చువల్ ఎంపరికల్ డేటా. ఇది స్వీయ మానసిక దృక్పథంతోనో ఏదో ఒక పార్టీతో ఉండే భావోద్వేగ వ్యతిరేకతతోనో అనుబంధంతోనో చెప్తున్న మాటలు కాదు కదా. దేశరాజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉదాహరణలుగా చెప్పాను. సో అందువల్ల ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది బీజేపీ ఏ రకంగా ఉంటుంది అని. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు కూడా కన్సిస్టెంట్గా బీజేపీతో ఇప్పుడు లేడు. బీజేపీతో కలిశాడు, విడిపోయాడు. ఒక దశలో అసలు బీజేపీ మాది సెక్యులర్ పార్టీ,
బీజేపీ లాంటి మతోన్మాద పార్టీతో కలిసి ఉండే ప్రసక్తే లేదన్నాడు. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అసలు ప్రభుత్వం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారన్న చర్చలు జరిగాయి. తర్వాత ధర్మ పోరాట దీక్షలు జరిపారు 2014 కలిశాక ఇప్పుడు మళ్ళీ కలిశారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎన్నడూ కన్సిస్టెంట్గా బీజేపీతో లేడు. బీజేపీ పొలిటికల్గానే తన మిత్రపక్షాల పట్ల ఉండే వైఖరి చెప్పాను మీకు. అందువల్ల ఈ పొలిటికల్ బేస్ ఉన్న నేపథ్యంలో ఏం జరగవచ్చు అనేటువంటి ప్రశ్న అది ఇప్పుడే కాదు, 2 ఏళ్ళ 3 ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం పైన సంతృప్త స్థాయి ఏ రకంగా ఉంటుంది, లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నిజంగానే టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి ఉంటే బీజేపీ కానీ జనసేన కానీ ఏ వ్యూహాలు రచించదు. కానీ టీడీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కనుక పెరిగితే దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి జనసేన వ్యవహరించవచ్చు, బీజేపీ వ్యవహరించవచ్చు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు, నేనైతే హోమ్ మినిస్టర్గా ఉంటే ఇలా ఉండదు అని చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. అంటే తెలుగుదేశం మంత్రి హోమ్ మినిస్టర్గా ఉంటే ఎలా ఉంటుంది, జనసేన నాయకుడు హోంమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో విడదీ చెప్పాడు. ఎంతకన్నా ఏం చెప్తాడు. సో అందువల్ల చాలా క్లియర్గా మీరు ఏ యాక్షన్లు తీసుకోలేకపోతున్నారు, నేను కనుక హోంమంత్రిగా ఉంటే ఇలా ఉండదు అని కూడా చెప్పాడు. సో అందువల్ల క్లియర్గా తెలుగుదేశం విజయాలలో వాటా తీసుకునే జనసేన తెలుగుదేశం వైఫల్యాలకు బిల్లులు చెల్లించడానికి సిద్ధంగా లేదన్న సంకేతాన్ని కూడా పంపాడు. ఈ కాంటెక్స్ట్ అంతా చూసినప్పుడు రకరకాల పొలిటికల్ స్పెక్యులేషన్స్కు స్కోప్ ఉంటుంది కనుక బహుశా దాన్ని పుట్టు రెస్ట్ కొరకు కూడా దానికి ఒక ముగింపు పలకాలనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయొచ్చు. లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తాడా చంద్రబాబు నాయుడు అనే చర్చ కూడా నడుస్తుంది. ఈవెన్ 2027లో జమిలీ ఎన్నికలు రావచ్చు. ఈ జమిలీ ఎన్నికల తర్వాత అయినా చంద్రబాబు నాయుడు లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తాడు. కేటీఆర్ను చేయక నష్టపోయాడు. సోనియా గాంధీ రాహుల్ గాంధీని చేయక నష్టపోయింది. కానీ ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ని చేసి లాభపడ్డాడు. మన ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. సో అందువల్ల కరుణానిధి స్టాలిన్ ఎలివేట్ చేసి లాభపడ్డాడు. ఇలా కుటుంబాలు చూసుకుంటే చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చాలా స్పెక్యులేషన్ వచ్చింది. చివరి దశలో మంత్రులు ప్రకటనలు చేశారు. కానీ అల్టిమేట్గా కేటీఆర్ ముఖ్యమంత్రి కాలే, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు తాను పొలిటికల్ లైమ్ లైట్లో ఉన్నప్పుడే మేక్ ద హే వైల్ ద సన్ షైన్స్ అని ఇంగ్లీష్లో సామెత ఉంటుంది మీకు. అందువల్ల అవకాశాలు స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అంటారు. అంటే ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి, ఎట్లా మనకు కావాల్సిన రీతిలో మలచుకోవచ్చు. అందువల్ల తనకు అనుకూలంగా రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు లోకేష్ను ముఖ్యమంత్రిగా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక తీవ్రమైన పరీక్షా సమయాన్ని ఎదుర్కొని అపూర్వమైన విజయాన్ని సాధించింది. ఆ విజయంలో యువగలం యాత్ర జరిపి లోకేష్ యొక్క ప్రధాన పాత్రధారులలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తర్వాత 3వ స్థానంలో మీకు లోకేషే ఉన్నాడు. లోకేష్ కంట్రిబ్యూషన్ లేని రాజకీయ నాయకుడుగా ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా నందమూరి బాలకృష్ణ షోలో అన్స్టాబుల్ షోలో క్లియర్గా చెప్పాడు. నిజం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పాటు ఈ కూటమి విజయంలో లోకేష్ కీలక పాత్రధారులు ఒకరు. అందువల్ల ఇప్పుడు ఆయన స్వయాన 91,000 మెజార్టీతో గెలిచాడు. సో ఇట్ ఈస్ పర్హాప్స్ ద అప్రోప్రియేట్ టైం కదా లీడర్షిప్ ట్రాన్సిషన్. రైట్ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయొచ్చేమో కానీ లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అంటే అప్పుడు ఏదైనా వేరే ఆప్షన్ ఏముంది జనసేనకు చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకుడిగా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయలేడు. లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ సీనియారిటీ జూనియారిటీలు ఉండవు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కన్నా కాంగ్రెస్లో బట్టి విక్రమార్క సీనియర్ కాదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ కాదా? సో రాజకీయాల్లో కేటీఆర్ కన్నా బీఆర్ఎస్లో సీనియర్లు లేరా? చాలా మంది. మరి ఎందుకు కేటీఆర్ దాదాపు నెంబర్ 2 అయ్యాడు? అఖిలేష్ యాదవ్ కన్నా మీకు సమాజ్వాదీ పార్టీలో సీనియర్ లేరా? సీనియారిటీ అనేది ఇదేమన్నా గవర్నమెంట్ ప్రమోషన్ కాదు కదా, అసిస్టెంట్ రిజిస్ట్రార్. భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎక్కడ వ్యతిరేకం? మీకు మహబూబ్ ముఫ్తీకి సపోర్ట్ చేసింది, అది వారసత్వ రాజకీయం కాదా? కుమారస్వామితో పొత్తున్నది వారసత్వ రాజకీయం కాదా? మీకు వారసత్వ రాజకీయాలు బీజేపీ అంగీకరించకపోవచ్చు, కానీ బీజేపీ మిత్రపక్షాలంతా అకాలీదళ వారసత్వ రాజకీయం కాదా? మీకు నాకు చెప్పండి, ఇన్ని పార్టీల పేర్లు చెప్తున్నాను కదా. ఇవే జననాయక జనతా పార్టీ, దుష్యంత్ చౌతాల వారసత్వ రాజకీయం కాదా? మీరు ఇవన్నీ వారసత్వ రాజకీయాలే కదా, కాదని ఎట్లా కలుగుతారు?
ఆ మాటకొస్తే శివసేనతో కలిసి బీజేపీ 2019లో పోటీ చేసింది. ఉద్ధవ్ ఠాక్రే వారసత్వ రాజకీయం కాదా? మూడో తరం కాదు ఆదిత్య ఠాక్రే. సో ఏది వారసత్వ? బీజేపీ ఇంతమంది వారసత్వ రాజకీయాల పార్టీ, తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయం కాదా? ఇప్పుడు మరి బీజేపీ మిత్రపక్షం లేదా? బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండడం వేరు, బీజేపీ మిత్రపక్షాల్లో వారసత్వ రాజకీయాలు ఉండడం వేరు. అయినా ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలని జనసేనకు కానీ బీజేపీకి కానీ నిర్ణయించే పరిస్థితిలో లేదు. వాళ్ళకి ఆసక్తి ఇష్టం ఉంటే ఉండొచ్చు కూటమిలో, ఇష్టం లేకపోతే ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ పని చేస్తేనే మేము కూటమిలో ఉంటామని శాసించే పరిస్థితిలో లేరు కదా. అందువల్ల అది చంద్రబాబు నాయుడు నిజంగానే నిర్ణయం తీసుకుంటాడా, 2027లో 2029లో నిర్ణయం తీసుకుంటాడా? బట్ అడ్వాన్సింగ్ ఏజ్ రీత్యా ఏనాడో ఒకరోజు జరగాల్సిందే కదా. ఆ మాటకొస్తే లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్, లోకేష్ కన్నా అచ్చెన్నాయుడు సీనియర్ కదా, లోకేష్ కన్నా యనమల రామకృష్ణుడు సీనియర్ కాదా? మరి వాళ్ళందరూ అవుతారా రేపు తెలుగుదేశంలో ముఖ్యమంత్రులుగా? మీకు లోకేష్ కన్నా కేశవ్ సీనియర్ కదా? ఆ మాటకొస్తే లోకేష్ వీళ్ళందరిని అన్నానే పిలుస్తాడు. మరి వాళ్ళంతా సీనియర్లే కదా. మీకు కాలువ శ్రీనివాస్ సీనియర్ కాదా? కొల్లు రవీంద్ర సీనియర్ కాదా? మీరు దూరిపాల్ నరేంద్ర సీనియర్ కాదా? ఎవరు సీనియర్గా నాకు చెప్పండి. లోకేష్ కన్నా అందరూ సీనియర్లే కదా. చంద్రబాబు నాయుడు గారి కంటే బుచ్చయ్య చౌదరి గారు అందరికన్నా ఎక్కువ సీనియర్. చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ తెలుగుదేశంలో. మరి బుచ్చయ్య చౌదరి గారు మంత్రి అయ్యారా? లోకేష్ మంత్రి అయ్యాడు. కానీ మనకు రాజకీయాల్లో సీనియారిటీ ఉండదు. రాజకీయాల్లో ఆ పార్టీ స్వభావం ఉంటుంది, వ్యక్తులు ఉంటుంది. నరేంద్ర మోడీ కన్నా సీనియర్లు రాజ్నాథ్ సింగ్ కాదా? రాజ్నాథ్ సింగ్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పార్టీలో చిన్న నాయకుడు. మరి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు వీళ్ళందరికీ కూడా నరేంద్ర మోడీ కన్నా సీనియర్లు కదా. సుష్మా స్వరాజ్ వీళ్ళంతా నరేంద్ర మోడీ క్యాబినెట్లో పనిచేయలేదు, ఇప్పుడు కూడా పనిచేయడం లేదా? సో రాజకీయాల్లో అలా ఉండదు కదా. సో అందువల్ల ఒక సంకేతాన్ని ఇవ్వడం కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం కావచ్చు. 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉండాలి అని. రాజకీయ నాయకులు కాకతాళీయంగా అన్నా, యాదృచ్ఛికంగా అన్నా, వ్యూహాత్మకంగా అన్నా రాజకీయ నాయకుల ప్రతి మాట విశ్లేషణకు గురవుతుంది. పరూజల్ అంటారు, అంటే సూక్ష్మంగా పరిశీలనకు గురవుతుంది అన్నమాట నిజం. ఆయన ఎందుకు అన్నాడో మనకు తెలియదు పవన్ కళ్యాణ్. కానీ ఇట్స్ ఆబ్వియస్లీ లోడెడ్ విత్ పొలిటికల్ మీనింగ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. రైట్ సార్.